మరొక బిగ్ న్యూస్ అందుతోంది. జమ్మూ కాశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుల్గాం జిల్లా యారిపోరాలోని ఓ ఇంట్లో ఆయుధాలు గుర్తించాయి భద్రతా బలగాలు. గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మహమ్మద్ ఆయూబ్ రథర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ ఇంట్లో ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు గుర్తించాయి. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. గ్రెనేడ్లు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని భద్రతా బలగాలు ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చైతన్య ఫోన్ లైన్లో సిద్ధంగా. చైతన్య, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ ఇంట్లో భారీగా మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్? జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇద్దరు కూడా భద్రత సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కూడా జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించి ఇంకా తీవ్రవాదులు జమ్మూ లోయలోని ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో కూడా దాక్కున్నట్టుగా కూడా పక్కా సమాచారంతో కూడా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అనేది నిన్న రాత్రి నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కుల్గాం జిల్లాలోని యారిపోరా ప్రాంతంలోని ఒక ఇంట్లో భారీ ఎత్తున గ్రెనేడ్లు అలాగే మందుగుండు సామాగ్రిని కూడా వారు గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో లింక్ ఉన్న మహమ్మద్ అయూబ్ రథార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ సామాగ్రి అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి సరఫరా చేశారు, ఈయనకు ఈ ఇంట్లో ఉండడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలపైన కూడా అతన్ని విచారిస్తూ ఉన్నారు. పూర్తిగా ఇంకా కొంతమంది ఆయనకు సహకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి ఈ సామాగ్రి అంటే మందుగుండు, పేలుడు, గ్రెనేడ్ సామాగ్రిని ఎందుకు తీసుకొచ్చారు, ఎలాంటి ప్లాన్లు చేస్తున్నారు, ఏదైనా దాడులకు పాల్పడే అవకాశం ఉందా అనే విషయాలపైన కూడా పూర్తిగా అతన్ని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు పూర్తిగా కూడా సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఇంకా తీవ్రవాదులు అక్కడే కొన్ని ఇళ్లలో కూడా తలదాచుకున్నట్టుగా కూడా పక్కా సమాచారంతో కూడా పోలీసులు సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. సర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఇంకా కొంతమంది తీవ్రవాదులు దొరికే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసు అధికారులు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ చైతన్య.